హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు నేను వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం, అదే తాలికల పాయసం చేస్తున్నాను. దానికోసం 1.5 కప్పు గోధుమ పిండిలో తగినంత వాటర్ వేసుకొని ఇలా లిక్విడ్లా చేసుకోవాలి. కొంచెం అలాగే బెల్లం తురుము తీసుకోవాలి. అలాగే కొంచెం గోధుమ పిండిలో బెల్లం తురుము కొద్దిగా వాటర్ కలుపుకొని ఇలా తాలికలు చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో బెల్లం తురుము వేసుకోవాలి. అవి కరిగే వరకు కలుపుకొని, అది కరిగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న తాలికలు ఇందులో వేసుకోవాలి. ఆ తాలికలు వేసుకున్నాక వెంటనే కలపకూడదు. వెంటనే కలిపినట్లయితే ఆ తాలికలు విరిగిపోతాయి. అందుకని చెప్పేసి కాసేపు అయ్యాక కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కాసేపు అయ్యాక కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని, అంటే 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని అవి మరిగిన తర్వాత బెల్లం తురుము వేసుకోవాలి. నేను 1.5 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. దానికి 2.5 కప్పుల బెల్లం తురుము వేసుకున్నాను. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, ఇందులో వాటర్ ఎక్కువ ఉండడం వల్ల చప్పగా ఉంటుంది టేస్ట్ అని చెప్పేసి 2.5 కప్పుల బెల్లం తీసుకున్నాను. అందులోనే 1 కప్పు పాలు వేసుకున్నాను. తర్వాత మనం 1.5 కప్పుల గోధుమ పిండిలో వాటర్ వేసుకొని కలుపుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. లేకపోతే ఉండలు కట్టేలా ఉంటుంది. అలా కట్టకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి ఒక 5 మినిట్స్. తర్వాత మూత తీసి చూస్తే ఇలా వాటర్ బబుల్స్ ఇలా వస్తుంటాయి. ఇది కలుపుకొని ఇందులో మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఫ్రెండ్స్. వినాయకుడికి ఎంతో ఇష్టం, అలాగే ప్రీతికరమైన తాలికల పాయసం రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా బెల్లం గోధుమ పిండితో తాలికల పాయసం చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.